పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలి, ప్రకృతిని పచ్చదనంతో నింపేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ ఐదుటిని వాతావరణ కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కళ్ళం తల్లి పేరు మీద మొక్క నాటాలి, అంటే మన అమ్మ పేరు మీద ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటాలి. మన తల్లిని ఎంత శ్రద్ధగా ప్రేమగా ప్రేమిస్తామో చూసుకుంటామో అదేవిధంగా మొక్కను పెంచాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రులు ఒక్కొక్కరు ఒక్కో మాట్లాడితే 5 కోట్ల మొక్కలు అవుతాయి. నేను పల్నాడు జిల్లా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం పల్నాడు జిల్లాలో 3 లక్షల మొక్కలు నాటాలని మన లక్ష్యం. అందులో ప్రధానంగా కనీసం 70-80 వేల మొక్కలు మన వినుకొండ నియోజకవర్గంలో నాటాలని నా ప్రధాన ఉద్దేశం. అందుకు మీ అందరి సహకారం కోరుకుంటా ఉన్నాను. నాకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్గా అవకాశం కల్పించిన మిత్రులు పెద్దలు శ్రీ అంబటి నవకుమార్ గారు రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు. ఈయన కూడా ప్రకృతి ప్రేమికులు, ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. ప్రకృతికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు బాధ్యతగా తీసుకోండి. ఇది నేను నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా చైర్మన్ ఎన్నికైనాక నేను చేసిన ఫస్ట్ కార్యక్రమం. ఫస్ట్ ఇక్కడ చేస్తాను, తర్వాత ఏగిరెడ్డిపాలెం, అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం ప్రతి ఊర్లో కూడా అది చిరంజీవి గారి పుట్టినరోజు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కావచ్చు, ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, కార్యక్రమం ఏదైనా ప్రతి దాన్ని అవకాశం తీసుకొని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు హరితాంధ్రప్రదేశ్గా దేశంలోని 20 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా 2047 నాటికి ఈ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలి. అది స్కూల్ డేస్ నుంచి మీ దగ్గర నుంచి ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. కాబట్టి మీరందరూ మిత్రుడు చెప్పినట్టుగా, మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా మీరు ఏ మొక్క అయితే చూసుకోండి, ప్రతిరోజు వెళ్ళి మీ అమ్మలానే ఈరోజు మా తల్లి మొక్క ఎలా ఉందో చూసుకోండి. ఇంకోటి నేను ప్రిన్సిపల్ గారు చెప్పాను, ఊరక బాధ్యత కాకుండా ఒక్కొక్కరు ఒక మొక్క పెంచండి. మళ్ళీ ఇంకో సందర్భంలో నాకు తెలిసి జనవరి 26 తారీఖు మళ్ళీ ఇక్కడికి వస్తా. మొక్కలు బాగా పెంచడంలో ఫస్ట్ 10 మందికి వాల్కులాకులు ఇస్తాను నేను. వాల్కులాకులు, గోడ గడియారాలు, ఓకేనా? కాబట్టి మీ అమ్మగారిని మీరు జాగ్రత్తగా ఇంట్లో కాపాడినట్టు ఇక్కడ ఈ మొక్కలు కాపాడండి. నేను ప్రైజులు ఇస్తాను, అది స్ఫూర్తి. కాబట్టి బాధ్యత తీసుకోండి, అందరూ మొక్కలు పెంచండి. మొక్కల యొక్క ఆవశ్యకత ఈ రోజు జరిగిన ప్రోగ్రాం గురించి మీలో తల్లిదండ్రులు చెప్పండి, మీ చుట్టుపక్కల చెప్పండి. అందరం పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఒక హిందువు ఈశ్వరుని పూజిస్తాడు, ముస్లిం అల్లానే ఆరాధిస్తాడు, క్రిస్టియన్ ప్రార్థిస్తాడు. కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అందులో మీ అందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ గారికి, కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.